కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉరుకుంద గ్రామంలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి శ్రావణ మాసం ఉత్సవాలు సందర్భంగా కార్యనిర్వహణాధికారి వెంకటేష్ అనారోగ్యం కారణంగా సెలవులో ఉన్నందున ఇన్ఛార్జిగా దేవాదాయ శాఖ గురుప్రసాద్ను నియమించడం జరిగింది. ఈ సందర్భంగా సెప్టెంబర్ 3వ తేదీ వరకు నెల రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలలో భక్తులకు కావలసిన సదుపాయాలన్నీ కల్పిస్తామని తెలియజేశారు. ఈ సందర్భంగా దేవస్థానం నెలకొన్న సమస్యలను పర్యవేక్షించారు. ముఖ్యంగా అన్నపూర్ణ భోజనశాలలో త్రాగునీరు సమస్య, టెంకాయలు అమ్మకాలు, టెండర్లకు సంబంధించి కోర్టులో కేసు నడుస్తుండగానే స్థానిక నాయకులు టెంకాయలను సప్లై చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వారిపై తగ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదేవిధంగా కళ్యాణకట్ట దగ్గర భక్తులు తలనీలాలు సమర్పించుకునే విషయంలో కూడా నిలువ దోపిడీ జరుగుతుందని ఆరోపించారు. ఉరుకుంద గ్రామం నుండి వెలిసినటువంటి ఈ నరసింహస్వామి దేవస్థానమునకు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నేను ఈరోజు పదవి బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత ఈరోజు వచ్చిన భక్తులకు చేసిన ఏర్పాట్ల గురించి పరిశీలించడం జరిగింది. ప్రతి భక్తుడు కూడా స్వామివారిని ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనం చేసుకుంటాను క్యూ లైన్లో అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఈ దేవస్థానం పరిసర ప్రాంతంలో పందిళ్ళు కానీ, లైటింగ్ డెకరేషన్ కానీ ఆ పనులు ఇప్పుడు నా పరిచయంలో జరుగుతున్నవి. ఈ 2 రోజుల తర్వాత ఎక్కడ భక్తుడికి ఏ అవసరం ఉన్నది, ఏ ఏర్పాట్లు కావాలి అని అన్నిటి కూడా పరిశీలించి వాటిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ అన్నదానం ముందు కూడా భక్తులకు సరైన విధంగా అన్నప్రసాదం జరగడం లేదని, తర్వాత వాళ్ళ క్యూ లైన్ లేకుండా సరిగా మెయింటైన్ చేయడం లేదని ఒక కంప్లైంట్ వచ్చేయడం జరిగింది. అది కూడా పరిశీలించి అన్నదానం నందు భక్తులకు ఏమి కావాలనే ఏర్పాటు కూడా సకాలంలో ఉండేట్టుగా చేస్తాము. అన్ని వివరాలు కూడా పరిశీలించిన తర్వాత నేను ఈ యొక్క బ్రహ్మోత్సవాలన్నీ దిగ్విజయం చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. కావున భక్తులందరూ కూడా ఇక్కడ వచ్చి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇక్కడ శ్రావణ మాస ఉత్సవములు ఈ నెల 5వ తేదీ నుంచి మొదలవుతాయి. సెప్టెంబర్ 2వ తేదీకి ఈ యొక్క శ్రావణ మాసం ఉత్సవాలన్నీ ముగుస్తాయి. ముఖ్యంగా ఈ శ్రావణ మాస మహోత్సవంలో ప్రతి సోమవారము, బేస్తవారము ఇక్కడ భక్తులు విరివిగా వస్తారు. మరియు అమావాస్య రోజు కూడా అత్యధికంగా వస్తారు. ఆ యొక్క ఏర్పాట్లు చూసుకొని వేల మంది కాకుండా లక్షల మంది వస్తారని ఇక్కడ వినికిడి ఉంది. ఆ భక్తులకు ఎటువంటి యొక్క ఇబ్బందులు లేకుండా పోలీసు వారితో కూడా చర్చించి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగడానికి వాళ్ళని కూడా సహాయ సహకారాలు మేము పొందుతాము. కావున భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకొని స్వామివారి ఆశీస్సులు తీసుకొస్తే కోరుకుంటున్నాం.